హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఈ వీడియోలో టమాటాలు పచ్చిమిరపకాయలతో రోటి పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు ఒక 3 టమాటాలు, ఒక 12 నుంచి 13 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు, ఒక చిన్నుల్లిపాయ, కొంచెం కొత్తిమీర ఫ్లేవర్కి అనమాట. ఇవి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ముందుగా టమోటాలని ముక్కలుగా చేసి ఈ విధంగా వేసుకోవాలండి. ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలని తుంచుకొని వేసుకోవాలండి, లేకపోతే అవి చిండి నూనె పైన పడే అవకాశం ఉంది. కాబట్టి పచ్చిమిరపకాయలని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నూనె 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి. నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా వేపాలి, అడుగంటకుండా. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా వేపాలండి. అదే హైలో పెట్టుకుంటే అడుగంటే అవకాశం ఉంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేపండి. చూడండి, పచ్చిమిరపకాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపాలన్నమాట. చూడండి, పచ్చిమిరపకాయలు కలర్ చేంజ్ అయినాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇందాక చెప్పినట్టుగా 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుందాం. సిమ్లో పెట్టుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, కల్లుప్పు మాత్రమే కావాలండి, సాల్ట్ పనికిరాదు. కల్లుప్పు అయితేనే బాగుంటుంది. ఇది వేసుకున్నాము. ఇప్పుడు చింతపండు కూడా వేసుకుందామండి ఇప్పుడే. ఓకే, 1-2 నిమిషాలు ఈ విధంగా మగ్గనిద్దాము. సిమ్లో ఉంచి 1-2 నిమిషాలు ఇవి వేసుకున్న తర్వాత ఈ విధంగా మగ్గనిద్దాము. ఇప్పుడు దీన్ని మనము రోట్లో నూరుకోవాలన్నమాట. మిక్సీలో వేయటం వల్ల టేస్ట్ పోద్ది, ఎందుకంటే ఇది కచ్చా పచ్చాగా నూరితేనే బాగుంటుంది. అంతేగాని మెత్తగా గంధంలాగా మిక్సీలో ఒక్కసారి అట్లా తిప్పితేనే, ఒకటి మీద పెట్టి జస్ట్ 1 సెకండ్ తిప్పితేనే మెత్తగా అయిపోతుంది. కాబట్టి మనము రోట్లోనే దీన్ని కచ్చా పచ్చాగా నూరుకోవాలన్నమాట. ఓకే, ముందుగా మనము ఈ చిన్నులపాయల్ని కచ్చా పచ్చాగా నూరుకొని ఓకే, ఇప్పుడు దీంట్లో మనము ఈ పచ్చిమిరపకాయలు, టమోటాలు వేపుకున్న వాటిని మనము దీంట్లో వేసుకుందాము.
ఇప్పుడు మనము దీన్ని కచ్చా పచ్చగా నూరుకోవాలన్నమాట. చూడండి మెదిగింది. ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం అన్నమాట కొంచెం కొత్తిమీర వేసి నూరాలి. ఇది ఫ్లేవర్ కోసమే. ఎక్కువ కనుక కొత్తిమీర వేసినట్లయితే పచ్చడి టేస్టే మారిపోద్ది. సో కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేసి ఇలా కొంచెం నూరాలి. అయిపోయింది, పచ్చడి తయారైపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక గిన్నెలో తీసుకొని మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఇదే బౌల్లో తీసుకుంటున్నాను. పచ్చగా ఉండాలన్నమాట, మెత్తగా నూరవద్దు, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పచ్చడి మనం తాలింపు పెట్టుకోవాలి. ఈ పచ్చడికి తాలింపు వేయటానికి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నాను. ఇంకొంచెం ఉంటేనే బాగుంటుంది. జస్ట్ ఓకే. ఆ నూనెని కాగనిచ్చి సిమ్లో ఉంచుకోవాలండి మంటని, లేకపోతే తాలింపు గింజలు మాడిపోతాయి. నూనె కొంచెం కాగిన వెంటనే వేడెక్కిన వెంటనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని తిప్పండి. చూడండి, ఈ తాలింపు కొంచెం లైట్గా దోరగా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ పచ్చడిని తాలింపులో వేసేసేయండి. చూడండి, అద్భుతమైన టమాటా పచ్చడి తయారు చేసిన రోటి పచ్చడి రెడీ అయింది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇది బాగా కుదిరింది అని, అద్భుతంగా కుదిరిందని నేను చెప్పను. ఎందుకంటే నా టేస్ట్ మీకు తెలియదు కదా, నేను టేస్ట్ చూస్తే మీకు తెలియదు కదా. మీరు కూడా ఇదే విధంగా ఫాలో అయ్యి ఎలా కుదిరిందో మీరు నా కమెంట్ సెక్షన్లో తెలియజేస్తారని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.